ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు సమన్వయకర్త, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పేదలకు భరోసా, చంద్రబాబు పాలన ఏపీకి శాపమైందని అన్నారు. ప్రజలకు ఒక ఆసరా లేదు, ఒక భరోసా లేదని, కోట్లాది జనం దిక్కులు చూస్తున్న దుస్థితి నెలకొన్న సమయంలో నేనున్నాను, నేను విన్నానంటూ జగనన్న రావడంతో ఏపీలో బీద బిక్కి ప్రజలకు ప్రాణం లేసొచ్చిందని అన్నారు. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాలకు సంబంధించిన మహిళా సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. గిద్దలూరులో 5,51,64,000 కోట్లు, రాచర్లలో 5,19,77,000 కోట్లు, కొమరోల్లో 5,25,64,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఏ మాత్రం ఈ 4 విడతలు ఏదైతే తప్పకుండా 100కు 100% మనకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మన రుణం, మన అప్పు బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి గారికి అందరం గట్టిగా ధన్యవాదాలు తెలుపుతారు. 4,7,24,000 రూపాయలు గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టుగా సంబంధించిన కొమరోలు మండలం ఎంఎస్ ఆఫీస్ ద్వారా ఎక్కువ పంపిణీ జరుగుతూ ఉంది. కాబట్టి స్థానిక గట్టిగా కూడా గట్టిగా చెప్పడం ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూర్చాల్సిన ప్రతి రూపాయి ఏమాత్రం ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా, ఒక్క రూపాయి లంచం లేకుండా, మధ్యవర్తులు లేకుండా నేరుగా మన అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు. ఒక్క రూపాయి లేకుండా నేరుగా 100కు 100% అన్ని సంక్షేమ పథకాలు మనకు అందజేసిన ముఖ్యమంత్రి గారికి అందరం గట్టిగా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒకసారి సంక్షేమ పథకాలు ఈ రోజు ఆసరా వేడుకల్లో ఏ విధంగా అయితే మనం కూర్చున్నామో ఈ ఆసరా గురించే మాట్లాడుకుందాం. ఈ ఆసరా మనము చేసిన అప్పు ఏంటండి? ఈ ఆసరా మనము చేసిన అప్పు, ఇది మన అప్పు, మన అప్పు భారం. మీ రుణం ఏదైతే ఉందో నాది బాధ్యత. ఏప్రిల్ 11, 2019 నాటికి ఎవరి అప్పు ఎంతైతే ఉందో ఆ అప్పు బాధ్యత నాది. 4 విడతల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈరోజు ఏ విడతలో ఉందమ్మా? ఈరోజు